Audio Jungle. Audio Jungle. మనం ఏం చేసేది ఏముండదు. తర్వాత ట్రైనింగ్ అంటారా ఇంకా ఉంటుందేమనుకోవడం మన అవివేకం అంతే. ఏ సమయం దేవుడు ఇచ్చాడో ఆ సమయాన్ని సరే. 26వ అధ్యాయంలో మళ్ళీ కొత్త లెక్క ఏంటంతేనా? 26వ అధ్యాయంలో ఏంటి? మళ్ళీ కొత్త లెక్క. రాలిపోయిన వాళ్ళ పిల్లల్ని లెక్కించారు. రాలిపోయిన పిల్లల్ని ఏం చేశారనమాట? లెక్కించారు అన్నమాట. ఇప్పుడు 27వ అధ్యాయంలో ఒక ఒక ప్రశ్న అడిగారు. తెలియపది స్త్రీలు శిలుపేత కుమార్తెలు వాళ్ళ ఆడపిల్లలే పుట్టారు. ఆడపిల్లలు పుడితే మా తండ్రి ఆస్తి మాకు చెందదా? మరి పురుషులు పుట్టిన ఆస్తి ఇస్తారా? స్త్రీలకు ఎవరా? ధర్మశాస్త్రం ఏమంటారా కదా లోకంలో. శిలుపేత కుమార్తెలు అడిగారండి. ఏమని చదవండి. ఎవరైనా 27వ అధ్యాయం. సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. సెలోపెహాదు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అన్నవి. మా తండ్రి అరణ్యంలో మరణమయ్యాను. కానీ అది ఏదైనా 24 26 అధ్యాయం ముందు ఎవరు చచ్చిపోయినా అంటే ఎవరంటే మన మోషే మిరియాములు తప్ప, అదే మిరియామ అహరోనులు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళ పాపాన్ని బట్టి చచ్చిపోయారు. కుమారులు కలగలేదు. అండర్లైన్ చేయండి. కొడుకులు లేనంత చేత్రాన మా తండ్రి పేరు ఎలా మాసిపోద్ది? ఆస్తి అలా వరుస క్రమంలో రావాలి కదా. మనం చేయగా బా దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. కొడుకులు లేకపోతే పిల్లలకి వాళ్ళ తండ్రి రాస్తే ఏం చేయండి? ఇచ్చేయండి. అయితే ఆ ఆస్తి అలా పిల్లలు లేకుండా ఒక గోత్రం ఉందనుకో, మగవాళ్ళు పట్టకుండా వేరే గోత్రాలలో వివాహం చేసుకున్నారనుకో, ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోద్ది? వేరే గోత్రాలకి. అందుకని ఆ గోత్రంలోనే పెళ్లి చేసుకోమన్నాడు. 36వ అధ్యాయం 6వ వచనం అండర్లైన్ చేయండి. అక్కడదక్కడ ఇక్కడిదెక్కడ. అది అండర్లైన్ చేయండి. 36 వచనం అండర్లైన్ చేయండి. సరిపోతుంది. టీ తాగండి. సరిపోతుంది. టీ తాగండి. మీరు తాగుతూ ఉండండి. అలాగా నేను చెప్తూ ఉంటాను జస్ట్ మామూలుగా, అంటే అధ్యాయులు కాదు, మీరు రాసుకోండి. ఇప్పుడు ఈ ఆధారాలు లేవనుకోండి, మనకి లోకాసువార్త 3వ అధ్యాయంలో మరియ వంశావళి ఉంది కదా. మరియ వంశావళిలో అక్కడ ఏలీకి యోసేపు అన్నాడు. మత్తయి 1వ అధ్యాయంలో ఏమన్నాడు? యోసేపు మరియకి అంటే యాకోబు తండ్రి అని చెప్పి యోసేపు మరియను వివాహం చేసుకున్నట్టుగా ఉంది, ప్రదానం చేసుకున్నాడు. అవునా కాదా? అప్పుడు యోసేపు యోధా గోత్రికుడే, మరియ కూడా యోధా గోత్రికుడే. అందువల్ల మత్తయి 1వ అధ్యాయమేమో యోసేపు వంశావళి, లోకాసువార్త 3వ అధ్యాయమేమో మరియ వంశావళి. ఈ ఆధారం లేకపోతే మనకు తెమలపోతుంది. అక్కడ అసలే మనకి ఏం చెప్పలేదు, పొరగొట్టుకోవాల్సిందే. అందుకే పాత్ర మనం తెలియాలి. సాయంత్రం సహోదరులు జామగూడికి ఎంతమంది వస్తున్నారో చేతులు ఎత్తితే
వాళ్ళకి భోజనాలకి ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే రాత్రి ఒక 20 మంది దాకా భోజనాలు చేశారు. వాళ్ళు అంటే చుట్టుపక్కల వచ్చిన కాంగ్రిగేషన్కి చూడండి. లెక్కేసి చెప్పండి. రమేష్ గారు జానగూడు రమేష్ గారు కూడా చేతులు ఎత్తున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు సెలోపేత స్త్రీలకి సెలోపేత కుమార్తెలకి ఎవరు లేరు? సెలోపేతకి ఎవరు లేరు? కొడుకులు లేరు, కుమార్తెలు ఉన్నారు. కాబట్టి మాకు స్వాస్థ్యాలు ఇస్తారా ఎవరైనా అడిగారు. అవును, నిజమే కదా, వారు అడిగింది రైటే కదా, వాళ్ళు అడిగింది రైటే కదా అని దేవుడు ఏమన్నాడంటే, సరే వాళ్ళకు కూడా కొడుకులు లేక స్వాస్థ్యం, అయితే స్వాస్థ్యాలు ఇచ్చేయండి. అయితే తండ్రి పేరు మాసిపోకుండా ఉండాలి. తండ్రి పేరు మాసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తండ్రి పేరు మాసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే గోత్రంలో పెళ్లి చేసుకోవాలి. అంటే అదే గోత్రం అంటే ఇంట్లో వాళ్ళు కాదు, గోత్రం అంటే చాలా లక్షల మంది ఉంటారు కదా, ఆ తండ్రి ఒకే గోత్రంలో వాళ్ళు వివాహం చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? అది ఎవరు అందరు కాదు, ఒక ఆడపిల్లలో ఉన్న వాళ్ళే. ఆయన తండ్రి పేరు మార్చుకోకుండా ఉండాలంటే ఇప్పుడు అల్లుడి పేరు తండ్రి పేరు పక్కన ఉంటుంది అనమాట. చూడండి, లోకస్వార్థ 3వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చూడండి. ఆయన దాదాపు 30 ఏళ్ళు ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడు అని చెప్పబడింది. ఇది అద్భుతమైన వాడు. యేసుక్రీస్తు ఎవరు? యోసేపు కుమారుడు. తర్వాత యోసేపు హెలికి యోసేపుకి వెళ్ళి అయితే మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపుకి తండ్రి ఎవరు? యాకోబు కదా. అక్కడ యాకోబు అంటే 12 ఆయన కాదు, 10 ఆయన కాదు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, 18 ముందు. ఇది కరెక్ట్ అయింది యోసేపుది. అర్థమైందా? యోసేపు వంశావళి ఏది? మత్తయి సువార్త 1వ అధ్యాయం. అర్థమైందా? అర్థమలేదా? యోసేపు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఆయన తండ్రి, ఆయన ఒరిజినాలిటీగా తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు అంటే ఆదికాండంలో ఉన్న ఆయన కాదు, అదే కొంతమంది తెలియదు కదా. యాకోబు ఆ పేరు అనమాట. అర్థమైందా? ఇప్పుడు యాకోబు కొడుకు యోసేపు. నిజానికి పాత నిబంధనలో కూడా యాకోబు కొడుకు ఎవరు? పాత నిబంధనలో కూడా యాకోబు కొడుకు యోసేపే కదా. సేమ్ అలా పెట్టుకున్నారు పేర్లు. యాకోబు కొడుకు యోసేపు. ఇక్కడ కూడా మరియ భర్త అయిన యోసేపు యొక్క తండ్రి ఎవరు? యాకోబు. అది ఒరిజినాలిటీ. ఇప్పుడు మరి ఏలీకి యోసేపు అని ఉంది, ఇక్కడ అల్లుడు అనమాట. ఆయన ఏలీ అల్లుడు అనమాట. ఏలీకి అల్లుడు ఎవరు? యోసేపు అనమాట. అంటే మరియ వంశావళి అనమాట. మరియ వంశావళి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు వంశావళి. అదైనా మధ్యలో చూడండి, ఒకసారి చదువుకోవాలండి మీరు. సెల్లో ఒకే కనపడకపోతే సెల్ చూడండి, కనపడకపోతే సెల్లో. మత్తతుకు లేవికి, లేవి మెల్కీకి, మెల్కి యానాకు, యానా యోసేపుకు, యోసేపు మత్తితియకు, మత్తితియ ఆమోస్కు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మాయాతుకు, మాయాకు మత్తితియకు, మత్తియ సిమియకు, సిమియ యోసేపుకు, యోసేపు యోధకు, యోధ యోహానకు, యోహానకు రేసకు, రేస జెరుబాబెలుకు, జెరుబాబెలు సయల్తీయులకు, సయల్తీయులు నేరికి, నేరి మెల్కికి, మెల్కి అత్తికి, అత్తి కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియాజరుకు, ఎలియాజరు యోరిముకు, యోరిము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి సిమియోనుకు, సిమియోను యూదకు, యూద యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎలియాకిముకు, ఎలియాకిముకు మేలేయకు, మేలేయకు మొన్నకు, మెన్నకు, మెన్న మత్తాతకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు. అక్కడ ఆగండి, అక్కడ అండర్లైన్ చేయండి, అది ఇంపార్టెంట్. నాతాను సంతతి అంటే దావీదు కొడుకులు ఉన్నారు కదా. సొలొమోను సంతతిలోంచి వచ్చిన ఆయనేమో యోసేపు. దావీదు కుమారుడైన సొలొమోను సంతతిలో వచ్చిన ఆయనేమో యోసేపు. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు నాతాను, దావీదు కుమారుడైన నాతాను సంతతిలోంచి వచ్చిందేమో మరియా. అర్థమైందా? అర్థమలేదా?
అర్థమైందా? ఇప్పుడు దావీదుకి సొలొమోను అప్పుడైనా కొడుకు కదా, మీకు ఎలా అర్థం అవ్వకూడదని. దావీదు కొడుకు చాలా మంది ఉన్నారు. దావీదు కొడుకు ఒక ఆయన నాతాను ఉన్నాడు. మీకు 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం చదివితే దావీదు కుమారులు ఎంతమంది ఉన్నారో చెప్తాడు. ఒకటేనా? దావీదు కుమారుడు సొలొమోను. ఈ సొలొమోను సంతతిలోంచి వచ్చిన వాళ్ళేమో రాజులు. అర్థమైందా? ఈ నాతాను సంతతిలోంచి వచ్చిన వాళ్ళు సామాన్యులు, మామూలు రాజులు కాదు. కాబట్టి నాతాను సంతతిలో వచ్చింది ఎవరంటే ఏలి అన్నమాట. ఏలికి పుట్టింది మరియా. ఈమె యోధా గోత్రమే. ఇద్దరు ఒకటి ఎవరు? యోధా గోత్రం. ఇద్దరు ఎవరు? యోధా గోత్రికులే. ఒకే గోత్రం ఇద్దరు చేసుకున్నారంటే అర్థం ఏంటి? ఏలికి కొడుకులు లేరు అని అర్థం. మనకి ఎలా తెలుసు? ఈ 27వ అధ్యాయం లేకపోతే ఏది? 27వ అధ్యాయం లేకపోతే ఏది? మన సంఖ్యాకాండం 27వ అధ్యాయం లేకపోతే 36వ అధ్యాయం లేకపోతే మనకి ఈ వంశావళి ఇటు మన వల్ల కాదు అనమాట. అర్థమైందా? అదనమాట. యోసేపు ఇప్పుడు ఇక్కడ యోసేపే ఎటు చోట్ల ఉంటుందా వంశావళి? ఉండదు. ఇక్కడ మరియా వంశావళి, ఇదేమో యోసేపు వంశావళి. అయితే కొడుకులు లేనందువల్ల ఆయన పేరు మాసిపోకూడదు. ఎవరిది? ఏలి మాసిపోకూడదు. అందుకని ఏలి యోసేపు అని పెట్టడం జరిగింది. ఆస్తి వేరే గోత్రంలోకి వెళ్ళకూడదు. ఆస్తి ఎక్కడికి వెళ్ళకూడదు? చూడండి సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో యెహోవా సెలోపేతు కుమార్తెలకు సెలవిచ్చింది ఏమనగా, వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకోవచ్చును కానీ వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకోవాలి. ఇశ్రాయేలు స్వాస్థ్యం ఒక గోత్రంలో వేరే గోత్రంలో పోకూడదు. చూడండి, ఇశ్రాయేలు స్వాస్థ్యము ఒక గోత్రంలో వేరే గోత్రంలోకి పోకూడదు. ఇశ్రాయేల్లో ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యమును అత్తుకొని ఉండవలను. మరియు వారు ఇశ్రాయేలు వారి పితరుల స్వాస్థ్యం కలిగినట్లు ఇశ్రాయేలు గోత్రంలో స్వాస్థ్యం గల ప్రతి కుమార్తెయు, జాగ్రత్త పెట్టుకోండి, స్వాస్థ్యం గల ప్రతి కుమార్తె తన తండ్రి వంశములోనే పెళ్లి చేసుకోనవలెను. స్వాస్థ్యం ఒక గోత్రం నుండి వేరే గోత్రం పోకూడదు. ఇశ్రాయేలు గోత్రంలో వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపేతు కుమార్తెలు చేసిరి. అదైనా ఓ గోత్రం నుంచి ఆస్తి ఇంకో గోత్రంలోకి వెళ్ళకూడదు. ఏ గోత్రంలో ఆస్తి ఆ గోత్రంలో ఉండాలి. అంటే ఏమన్నాడు? కుమార్తెలు పుడితే కనుక ఆ కుమార్తెలు ఏం చేయాలంటే తనకు ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ బలవంతం లేదు. కానీ అదే గోత్రంలో, అంటే యోధా గోత్రం దావీదు కదా, దావీదు కొడుకులు కూడా ఏ గోత్రం వస్తుంది? కాబట్టి అదే గోత్రంలో మరియ కూడా వివాహం చేసుకుంది. యోసేపు యోధా గోత్రికుడే, మరియ కూడా యోధా గోత్రం. అర్థమైందా? ఓకే. అందుకని ఏమన్నారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం యోసేపు వంశావళి, లోకాసు వార్త 3వ అధ్యాయము మరియ వంశావళి. ఎలా నిర్ధారణ చేయాలంటే ఇదిగో సంఖ్యాకాండం 27, 36 అధ్యాయులు బట్టి నిర్ధారణ చేయడం. 27వ అధ్యాయం రాసుకుంటారంటే ఒక పురుషుడికి అంటే తండ్రికి కుమారులు లేకున్నప్పుడు కుమార్తెలకు ఆ ఆస్తిని వారికి ఇవ్వాలని దేవుడు తెలియజేయుట. కారణం చేసి వెళ్ళిన తర్వాత గొడవ ఆడుకోకూడదు కదా. ఇప్పుడు గొడవ ఎప్పుడు వస్తుంది? ఆస్తి ఉన్నప్పుడు, ఆస్తి లేనప్పుడు. అందుకే ఇప్పుడు ఆ గొడవ రాకుండా దేవుడు ముందుగానే ఈ కానాన్ దేశం వెళ్ళకముందే ఈ మోయాబు సరిహద్దుల్లోనే చెప్పేస్తున్నాడు. సీనాయి కొండ నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మోయాబు సరిహద్దులకు వచ్చారు. అదనమాట. 27వ అధ్యాయము సెలోపేతు కుమార్తెలు అంటే స్వాస్థ్యం, అంటే కొడుకులు లేకపోతే, ఒక తండ్రికి కొడుకులు లేకపోతే ఆస్తి కుమార్తెలకు వెళ్ళబడుతుంది. తన పేరు మార్చుకోకుండా ఉండడానికి అదే గోత్రంలో పెళ్లి చేసుకోవాలన్నమాట. తర్వాత 28వ అధ్యాయం ఇశ్రాయేలు పండుగలు. 23 అధ్యాయులు ఏవి కాండంలో ఉన్నాయి కదా, నియామకాలాలు. రెండో చూడండి, యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చు, నువ్వు ఇశ్రాయేలుతో ఇలా ఆజ్ఞాపించు, నాకు సువాసన కలుగుటకే మీరు హోమ రూపములుగా నాకు అర్పించిన ఆహారం నియామకాలను నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడాలి. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించు,
మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాదికి 2 గొర్రెపిల్లలను అర్పింపబడాలి. అర్థమైందా? తర్వాత 11వ వచనం, నెలకు మొదటి దినం యెహోవాకు దహన బలి అర్పించాలి. 16 మొదటి నెల 14వ దినం యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. 25 మరియు ప్రథమ ఫలాల పండుగ అర్పించినది అనగా వారాల పండుగ ప్రథమ ఫలాల పండుగ అర్పించాలి. 29 7వ నెల మొదటి, నేను చెప్పినందుకు అలవాటు చేయండి సరిపోద్ది మీకు, ఆల్రెడీ లేవికాండం 23వ అధ్యాయంలో చదివాం కాబట్టి. 7వ నెల మొదటి తేదీని మీరు పరిశుద్ధంగా కూడాలి. మీరు జీవనోపాధిని ఏ పని చేయకూడదు 7వ నెల మొదటి దినం. తర్వాత 12 7వ నెల 10వ దినం 15వ దినం మీరు పరిశుద్ధంగా కూడాలి. ఏంటి 7వ నెల 15వ దినం, 7వ నెల 15వ దినం ఏంటన్నమాట పర్ణశాల పండుగ. అందువల్ల 28, 29 ఇశ్రాయేల్ యొక్క పండుగలు అలాగే నియామకాలు. 23వ అధ్యాయం అనమాట. మీరు లేవికాండం 23వ అధ్యాయం చదివినా ఈ 29, 28 అధ్యాయులు చదివినా ఒకటే అనమాట. ఇశ్రాయేల్ యొక్క నియామకాలను రాసుకోండి, లేకపోతే పండుగలను రాసుకోండి పక్కన. 28, 29 అధ్యాయులు ఇశ్రాయేల్ పండుగలు. ప్రతి శనివారం విశ్రాంతి దినం, నెలకి దహన బలి అర్పించాలి, సంవత్సరానికి పస్కా పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకొస్తు పండుగ, ఈ 3 పండుగలు చేయాలి. తర్వాత 30వ అధ్యాయంలో మొక్కుబలి గురించి 3వ వచనం, మరియు ఒక స్త్రీ బాల్యంలో తన తండ్రి ఇంటిలో ఉండగా యెహోవాకు మొక్కుని భద్రాలైన ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలగజేసుకున్న బాధ్యతను దాని గురించి ఊరుకొని అలా ఆమె మొక్కుబడిని నిలిచింది. ఆమె తన భద్రులకు పెట్టుకోనక, అంటే మొక్కుబళ్ళు మొక్కుంటే కనుక ఇది 16 వచనం అండర్లైన్ చేసుకోండి సరిపోతుంది. మొక్కుబళ్ళు అంటే పాత నిబంధనల మొక్కుబళ్ళు కదా. మొక్కుబళ్ళు ఏది దేవుడికి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని మొక్కుకోవడం అనమాట. 16 వచనం చదివేయండి, మీకు అర్థమవుతుంది. ఇవి భర్తను గూర్చి, భార్యను గూర్చి, తండ్రిని గూర్చి, బాల్య నుండి తన తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెను గూర్చి యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన కట్టడలు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. ఒక కూతురు మొక్కుబడి మొక్కుంది అనుకోండి, ఎవరు తీర్చాలి? తండ్రి తీర్చాలి. భార్య మొక్కుబడి మొక్కుందనుకో ఎవరు తీర్చాలి? భర్త తీర్చాలి. అది విషయం. అదైనా ఆ ధర్మాల గురించి 30 అధ్యాయంలో చెప్పడం. ఇప్పుడు క్రైస్తవులు మొక్కుకోవాల్సిన అవసరం లేదు. అదైతే క్రైస్తవులు మొక్కుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఆదివారం మనం దేవుడికి వాసన ఇచ్చేస్తాం. ఈ మొక్కుబడులు అనేవి మనకు గుండ్లు గీయించుకోవడము లేకపోతే అవి ఇవి మనకేమీ లేవన్నమాట. అర్థమైందా? రైట్. ఆవేశంలో మొక్కుబడులు మొక్కుకోకూడదు. నెక్స్ట్ 31వ అధ్యాయం, మిద్యానీయులతో యుద్ధం, మిద్యానీయుల్ని జయించడం అనమాట. 31వ అధ్యాయం చూడండి. మరి యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతి హింస చేయండి, తర్వాత నీ స్వజనుల యొద్దకు చేర్చబడదని మోషేకి సెలవిగా, మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీద పోయి మిద్యానీయులకి యెహోవా విధిని ప్రతిదండన చేయనట్లు ఇశ్రాయేల్ గోత్రంలో ప్రతి గోత్రంలోని 1000 మంది ఆ యుద్ధానికి పంపవాలని నేను అలాగా మిద్యానీయులతో యుద్ధం చేశారు. ఆ 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. బిలాం ఆ యుద్ధంలో చచ్చిపోతాడు. మరి మిద్యానీయుల పక్షంగానే కదా ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా చేశాడు. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రేకేమును, సూరును, ఊరును, రేపను చంపిరి. బెయేరు కుమారుడని బిలామును ఖడ్గముతో చంపిరి. అబద్ధ ప్రవక్తలు అర్ధాంతరంగా పోతారు, గుర్తుపెట్టుకోండి. అబద్ధ ప్రవక్తలు అర్ధాంతరంగా పోతారు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా బతికితే అనేక మందికి నాశనం అవడానికి కారణం అయితే మనకి ప్రమాదాలు చేకూర్చబడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి 31వ అధ్యాయం ఏం రాసుకుంటారు? ఇశ్రాయేలీలు మిద్యానీయులను ఓడించుట, బిలాము మరణం అని రాసుకోండి. ఎందుకంటే ఆ దుర్మార్గుడు మరణం రాయాలి. నేను రాయాలి వద్దా? రాయాలి. అలాంటి ప్రవక్తగా మనం ఉండకూడదు, అలాంటి దేవుని పనివాడిగా మనం ఉండకూడదు అని చెప్పేసి బుద్ధి తెచ్చుకోవడానికి. అర్థమైందా? ఇశ్రాయేలీలు మిద్యానీయులను ఓడించుట, బిలాము మరణం అని రాసుకోండి. అర్ధాంతరంగా చచ్చిపోయాడు. వృద్ధాప్యంలో చచ్చిపోతే మంచిది,
అర్ధాంతరంగా చంపేశారంటే వాడు తప్పు చేసిన తప్పును బట్టి అన్నమాట. తర్వాత ఇప్పుడు యోర్దాను అంటే కానాను దేశం యువతలు ఉన్నారు కదా వీళ్ళు, అంటే యోర్దాను నది యువతల ఉన్నారు. అయితే రూబేనీలకి గాదీలకి ఎక్కువ పశువులు అంటే ఇవి ఉన్నాయి, మందలు ఉన్నాయి, గొర్రెల మందలు. మోసే ఉండగానే ఏమడిగారంటే, అయ్యా మేము మాకు ఈ ఈ పక్కనే ఈ ప్రాంతం అంతా మాకు ఇచ్చేయని అడిగారు. అప్పుడు మోసే ఏమన్నాడంటే, అదేంటి మీరు అవతలకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చిన తర్వాత కదా యుద్ధం చేయాలి కదా, ముందు కానాను దేశం వెళ్ళి యుద్ధం చేసి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత కదా ఇది, మీరేంటి ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటే, అది లేదు మేము వాళ్ళతో పాటు యుద్ధానికి వెళ్తాం, యుద్ధం చేస్తాం, యుద్ధం చేసి తిరిగి వచ్చిన తర్వాత ఈ స్వాస్థ్యాన్ని మేము మేము లెక్కలు వేసుకుంటాం. అందుకని యోర్దాను యువతల అంటే కానాను దేశం, యోర్దాను అవతల కానాను దేశం, యోర్దాను యువతల కొంత భాగం అందులోకి వస్తుంది, మిద్యానీయుల ప్రాంతంలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేశారు కాబట్టి నాయన ఇది మందలకు అనుకూలంగా ఉంటుంది, ఈ ప్రాంతం మాకు ఇవ్వమనంటే, సరే రూబేను గాదు మనసే అర్ధ గోత్రం అంటే 2 గోత్రాల వరకు దేవుడు ఏం చేశారంటే ఈ యోర్దాను యువతల ముందుగానే ఇచ్చేసాడనమాట. ఇచ్చేసి మీరు అవతలకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చాక అప్పుడు మీరు దీన్ని స్వాధీనం చేసుకోమని చెప్పాడు అనమాట. సైనికుల్ని 32 అధ్యాయం చదువుదాం, కొన్ని విషయాలు చదివితే మీకు అర్థమవుతుంది. రూబేనీలకు గాదీలకు అతి విస్తారమైన మందలు ఉండేది కనుక యాజేరు ప్రదేశానికి గిలాదు ప్రదేశానికి మందలకు తగిన స్థలం అని తెలుసుకుని వారు మోషేకు యాజకుడు ఎలియాజరుకు సమాజ ప్రధానంతో ఆతారోతు దీబోను యాజేరు నిమ్రా ఎస్బోను ఎలాలే షెబా నెబో బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశం మందలకు తగిన ప్రదేశం. నీ సేవకులైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీ కటాక్షం కడియల్ల మమ్మల్ని యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యం ఇమ్మనగా మోషే గాదీలతో రూబేనీలతో మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశము వారు ఎల్లకి ఉన్నట్లు మీరు వారి హృదయాలు అధైర్యపరచుదురు. ఆ దేశం చూసుడు కాదేశం బర్నేలు నుండి మీ తల్లిదండ్రులు నేను పంపినప్పుడు వారును అలాగే చేశారు కదా. వారు ఎస్కోలు ఇళ్ళకి వెళ్ళి దేశాన్ని చూసి ఇశ్రాయేలు హృదయాన్ని అధైర్యపరచరు కనుక యెహోవా తమకిచ్చిన దేశానికి వారు వెళ్ళలేకపోయారు. ఆ దినంలో యెహోవా కోపం రగులుకుంది అనే విషయం చెప్పుకొచ్చారు. లేదు మేము వెళ్తామని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు 32 వచనం అండర్లైన్ చేయండి సరిపోతుంది. అప్పుడు మోసే వారికి గాదీలకు రూబేలకు యోసేపు కుమారుడైన మనషే అర్ధగోత్రానికి అమోరీల రాజ్యాన్ని సిహోన్ రాజ్యాన్ని బాషాన్ రాజ్యాన్ని ఓగు రాజ్యాన్ని దాని ప్రాంతాలని ఆ దేశం చుట్టూ ఉన్న దేశపురాలను ఇచ్చాను అని అది అండర్లైన్ చేయండి సరిపోతుంది. 33 కదా, 33 అండర్లైన్ చేసుకోండి సరిపోద్ది. ఏంటంటే 32 అధ్యాయం 33లో ఏంటంటే కానాన్ దేశం యువతలే ఓగు దేశాన్ని ఆ బాషాన్ దేశాన్ని వాళ్ళు అడిగారు ఇమ్మని. మోషే సరే అని చెప్పేసి యువతల వాళ్ళకి స్వాస్థ్యాలు ఇచ్చేసాడు అనమాట. యోర్దాను యువతల 33 అధ్యాయం వాళ్ళ ప్రయాణ లిస్టు జాబితా 33 చూడండి. మోషే అహరోనులు తమ ఛానల్ చెప్పిన ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణాలు ఇవి. మోసే యెహోవాకు సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణాలను బట్టి వారి సంచార క్రమాలు వ్రాసాను. వారి సంచార క్రమాల ప్రకారం వారి ప్రయాణాలు ఇవి. మొదటి నెల 14వ దినం వారు రామశేషులోని ప్రయాణమే పస్కా పండుగకు మర్నాడు వారి మధ్య యెహోవా హతం తొలుసులు అందరినీ ఐగుప్తుని పాతిపేర్చుండగా ఇశ్రాయేల్ ఐగుప్తులందరూ కళ్ళెదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చారు. అప్పుడు ఐగుప్తుల దేవతలకు యెహోవా తీర్పు తెచ్చాను. ఇశ్రాయేల్ రామశేషులోని బయలుదేరి సుక్కోతులో దిగారు. సుక్కోతు నుండి వారు బయలుదేరి అరణ్యకాడున్న యాతాములో దిగారు. ఇలాగా ఏ ప్రాంతాలకి ఎప్పుడెప్పుడు వచ్చారో అంటే ఎలా వచ్చారో ఈ ప్రయాణాల జాబితా అనమాట. ఇదేంటి ఇశ్రాయేల్ యొక్క ప్రయాణాల యొక్క జాబితా. అంటే ఐగుప్తు నుండి కానాను సరిహద్దుల వరకు ఏ ప్రాంతాలని దాటుకుని వచ్చారో 33 అధ్యాయంలో చెప్పాడు అనమాట. అర్థమైందా? అది మీరు 2వ వచనం అండర్లైన్ చేసుకుంటే ఇశ్రాయేల్ యొక్క ప్రయాణాలు ఇవి. ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాడు, ఎక్కడ ఏం జరిగింది అని చెప్పేసి 33 అలా చెప్పడం జరిగిందనమాట.
33 అధ్యాయం అంతకు ప్రయాణాల పేర్లు అంటే స్థలాలు, వారు దిగిన ప్రాంతాలు అన్నమాట. ఇశ్రాయేలు ప్రయాణాలు ఎక్కడెక్కడ దిగారు, ఏ ప్రాంతంలో దిగారు, అరణ్య అదే సేనాయి కొండ దగ్గర ఉన్నారు, ఆ సేనాయి కొండ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడ దిగారు ప్రయాణాల లిస్ట్ అంతా రాసుకొచ్చేసారు. 34 కానాన్ దేశాన్ని ఎలా పంచిపెట్టాలో చెప్పాడు అనమాట. సరిహద్దులు కానాన్ దేశంలో ఎవరెవరికి ఎంతవరకు సరిహద్దు, ఏ సరిహద్దులో చెప్పాడనమాట. సరిహద్దులు చూడు ముందే చెప్పేస్తానమాట. 34 మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతోను కానాన్ దేశం పొలిమేరలు చెప్పిన మీరు చీట్లు వేసి స్వాస్థ్యంగా పంచుకొని కానాన్ దేశం మీరు ప్రవేశిస్తుండగా మీ దక్షిణ దిక్కు సీనారని మొదలుకుని ఏదో సరిహద్దు అదనమాట. సరిహద్దుల గురించి చెప్పాడనమాట. మన ఇంటి సరిహద్దులే మనకు తెలియదు కదా, ఇశ్రాయేల్ సరిహద్దులు ఏం తెలుసుకుంటాం? నేను అంతేనా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద మ్యాప్ ఉండాలి, కానాన్ దేశం మ్యాప్ ఉండాలి, అది మళ్ళీ బీసీ నాడుది మ్యాప్ ఉండాలి. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసేంత చూసేంత కాదు. ఇది దానికి ఏమి ఉండాలంటే మొత్తం మీద జస్ట్ ఇది అవగాహన, పెద్ద మ్యాప్ ఉండాలి. పెద్ద మ్యాప్ ఉంటే అప్పుడు లేవీలు అదే యూదులకి ఎక్కడ స్వాస్థ్యం ఉంది, ఎక్కడ దాకా ఎక్కడి నుంచి, తర్వాత రూబేనీలకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, తర్వాత గాదీలకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, దానులకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సరిహద్దులు. ఈ సరిహద్దుల గురించి మాట్లాడాడు అనమాట. 34 అధ్యాయం. ఎవరు పంచిపెట్టాలంట? 16 వచనం అండర్లైన్ చేయండి. కానాన్ దేశాన్ని ఎవరు పంచిపెట్టాలంట? మోషే ఉండడు కదా, మరి సీట్లు వేసి పంచిపెట్టమన్నాడు. ఎవరు? 16 వచనం. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టవలసిన వారు ఎవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువ. అది అర్థమైందా? ఎవరు పంచిపెట్టాలన్నాడు? కానాన్ దేశం వెళ్ళిన తర్వాత సీట్లు వేసి ఎవరు పంచిపెట్టాలి? ఎలియాజరు, యెహోషువ. ఎందుకంటే మోషే మరి ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో ఆయన మరణిస్తారు. యెహోషువ గ్రంథంలో మరి కానాన్ దేశాన్ని తీసుకెళ్ళింది ఎవరు? యెహోషువే కదా. కానాన్ తీసుకెళ్ళింది యెహోషువే. యుద్ధాలు చేయించింది ఎవరు? యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేసి స్వాస్థ్యంగా పంచిపెట్టుకున్నారు అక్కడ సీట్లు వేసి. అందువల్ల మోషే బతుకుండగానే ఈ కానాను సరిహద్దుల్లోనే ఏం చెప్తున్నాడంటే ఆయన, మీకు ఎవరు పంచి పెడతారంటే సీట్లు వేసి పలానా యాజకుడైన ఎలియాజరు యెహోషువ పంచి పెడతారని చెప్పాడు అన్నమాట. తర్వాత 35 అధ్యాయంలో ఆశ్రయపురాలు అంటే పోలీస్ స్టేషన్లు. యోర్దాను నది అవతల 3, యోర్దాను నది అవతల 3. 6వ వచనం చూడండి, 35 అధ్యాయం 6వ వచనం. పోలీస్ స్టేషన్ ఉండాలన్నమాట. అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగినప్పుడు అది కనుక్కోవాలండి. మరియు మీరు లేవీలకు ఇచ్చే పురములలో 6 ఆశ్రయపురాలు ఉండవలను. అదైందా? 14వ వచనం. వాటిలో యోర్దాను ఇద్దరు 3 పురాలను ఇవ్వలను, కానాన్ దేశంలో 3 పురాలు ఇవ్వలను. ఇవి మీకు ఆశ్రయపురాలుగా ఉండును. 15వ వచనం. పొరపాటున ఒకటి చంపిన ఎవడైనా వాటిలో పారిపోనట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలుకు పరదేశులకు మీ మధ్య నిలిచే వరకు ఆశ్రయమై ఉండను. ఆశ్రయపురం అంటే అర్థం ఏంటి? నువ్వు యాక్సిడెంట్ చేసావు, ఎవరు చనిపోయారు, అది నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసావా? కాదు. యాక్సిడెంట్ అంటే ఏంటి? అకస్మాత్తుగా సంభవించింది. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేస్తాడనమాట, సడన్గా ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కూర్చుంటాడు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు ఒక వ్యక్తి, ఆ చనిపోయాడు కాబట్టి ఆ చనిపోయిన వాళ్ళు వచ్చి ఈయన కొట్టి లాగి చంపేస్తారు. ఏంటి, మా అన్నని చంపేస్తావేంట్రా, మా నాన్న చంపేస్తావేంట్రా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, చంపేస్తారు, కొట్టి చంపేస్తారు, చూసుకుని నడపాలి రాదని చెప్పేసి. ఈయన అకస్మాత్తుగా ఆ యాక్సిడెంట్ అకస్మాత్తుగా సంభవించింది కాబట్టి ఎవరి తప్పు అయినా ఈ లారీ డ్రైవర్ ఏం చేస్తాడంటే యాక్సిడెంట్ అయిపోయినట్టు అది చనిపోయినట్టు లారీ అక్కడ పెట్టేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు, ఆటో మీద దేని మీద. ఆ పోలీస్ స్టేషన్లో ఉంటాడు, అయ్యా ఇలా యాక్సిడెంట్ జరిగింది, పలానా మనిషి చచ్చిపోయాడు, సర్లేరైతే లోపల కూర్చోరు అంటారంటే జైల్లో పెట్టేస్తారు. అంటే వాళ్ళ సంబంధులు వచ్చి ఈయన చంపకుండా ఈయన కాపాడు, ఎందుకంటే ఈయన ఉద్దేశపూర్వకంగా చేయలేదు కదా, అదన్నమాట.
ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించి మన ప్రవీణ్ పగడాలాగా పోలీస్ స్టేషన్లో కూర్చోని అనుకోండి, అది లాగి చంపేయమన్నాడు దేవుడు. విచారణ అయిన తర్వాత ఏమన్నాడు? లాగి చంపేయమన్నాడు. మన దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు ఉన్నంత వరకు దుర్మార్గులను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఏం చేస్తారు? అవినీతి అంటే వెళ్ళరా నీకు ఎందుకు రప్పించేస్తాను అన్న పండుగ వచ్చేస్తాడు. అవునా కదా? మరి ఎందుకు తెగింటున్నారు? భర్తను చంపేసి భార్యను చంపేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు జైలుకి? వెళ్ళంటే బెయిల్ మీద వచ్చి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఆ తర్వాత చచ్చిపోయేటాయని వెళ్తున్నారు అక్కడ జైల్లో. నేను అంతేనా? కాబట్టి లోకం ఎలా ఉంది. మీరు అలా చేశారు సింపుల్గా పర్లేదని. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం కాబట్టి మన ప్రయాణంలో దేవుని సహాయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మర్చిపోకండి. ధైర్యంగా ఉండండి. క్రైస్తవులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఆశ్చర్యపడాలి ఎందుకు? ఒకవేళ అనుకోకుండా చెట్టు నరుగుతున్నాడు, ఈ గొడ్డలు వెళ్ళి ఇంకొకటి మీద అడింది, చనిపోయాడు. వెంటనే ఈయన ఆశ్రయపురానికి యాజకుడు ఉంటాడు అక్కడ ఆశ్రయపురంలో. యాజకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ ప్రతివాదులు వచ్చి ఈయన చంపకుండా ఉండటానికి అనమాట. దాన్నే మన వాళ్ళు పోలీస్ స్టేషన్ అన్నారు అనమాట. ఏమన్నారు? రక్షక బొట్లు స్థానం. ఆశ్రయం అన్న రక్షక సంబంధించిన ఒకటే కాదా? జస్ట్ పేరు మార్చారు అంతే. అవునా కాదా? మనకు ఇప్పుడు అన్నీ కూడా ఒకనాడు ఉన్నాయి. ఏలే కూడా రొట్టెలు మాంసం 2 కలిపి తిన్నాడు లేదా? ఇప్పుడు బర్గర్ అంటున్నారు అంతే. నేనేమన్నారు? బర్గర్ అంటున్నారు. ఏదో పేరు. సొలొమోను భోజన పానీయాలను బట్టి లెక్కేస్తే ఇప్పుడు ఎవరున్నాడు ప్రపంచంలో? ఎవరున్నాడు ఆయన? భోజన బల్ల లాంటి భోజన బల్ల ఆయన ఉంటుందా? 100 జింకలు, 10 ఎడ్లు జతలు, నేను అవునా కదా? 100 గొర్రెలు. ఏది ఒకరోజు పోయినానికి అదేనా ఒక పూట మాట. ఒక పూట పోయినానికి వందల కొలది ఎడ్లు, గొర్రెలు, జింకలు, కొన్ని లారీలు బస్తాల పిండి రొట్టెలకి. మీకు అర్థమైందా? మనకులాగా అన్నం వండుకొని కూరలు కలుపుకొని తినడం కాదు. ఈ రోజుల్లో ఎవరు లేరు అసలు. సొలొమోన్ లాంటి భాగ్యవంతుడు ఈ రోజుల్లో ఎవరు లేరు. అలాంటి భోజన బల కూడా లేదు ఇప్పుడు. వాడు ఒకవేళ అలాంటి ట్రై చేస్తే వాడు నెలకో 2 నెలలకో దివాళీ ఎత్తేస్తాడు, మళ్ళా అడుక్కోడానికి పోతాడు. అందుకని అలాంటి ఎవరో చేయనే రాజు. ఈ ప్రధానమంత్రులు కూడా ఉండదు ఆ భోజనం వల్ల. ఈయన 4 ఇడ్లీ తిన్నారంటే వే అంటారు, చచ్చిపోతారు లేకపోతే. అంతేనా? అది అందుకని వీళ్ళకి మాంసాహారాలు అవి ఏమి ఉండవు. వయసు అయిపోయిన వాళ్ళకి ఏముంటాయి? పళ్ళు ఉడిపోతే పళ్ళు ఎట్టుకుని ఉంటాయి. అవి గట్టిగా నువ్వు కొరికాడంటే మొక్క దాంతోపాటు అది కూడా బయటకు వచ్చేది. ఎంత గట్టిగా పెట్టిన మిషన్ అయినా అది కృత్రిమ దంతాలు. ప్రధానమంత్రి కానీ మన మంత్రులు కానీ ఎవరైనా పటకమని కోరికినా 3 సైనా అదని కోరికాడు అనుకో, ఆ మొత్తం దాంతోపాటు బయటకు వచ్చారు. అందుకని సొలొమోన్ లాంటి భోజన బల్ల ఈనాడు ఎవడో తినలేడు. తినగలుగుతాడా? అంత ఆరోగ్యము అంత ఇది అది రైట్. ఏదేమైనా ఆశ్రయపురాలంటే ఈనాడు కూడా ప్రభుత్వం ఆశ్రయపురాలు పెట్టుకుందా లేదా? లేదు, ధర్మశాస్త్రాన్ని కాపీ చేశారంటే వీళ్ళంటే. ఏంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేసుకున్నారు? లేకపోతే ఎలా ఉంటుంది? రైట్. ఆశ్రయపురాలను రాసుకోండి. 36వ అధ్యాయము ఈ సెలవుపేద కుమార్తెల గురించి చెప్పాడు. నేను అధ్యాయం అంతా చదువుతాను, మీరేనండి. 35 ఆశ్రయపురాలు అన్నమాట. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడు మనషే మనవడునైన గిలాదు యొక్క పుత్ర వంశంలో పెద్దలు వచ్చి మోషే ఎదుట ఇశ్రాయేలు పితరుల కుటుంబం ప్రధాన ఎదుట మాట్లాడి ఇట్లనేది: ఆ దేశం వంతు చీట్లు చెప్పిన ఇశ్రాయేలు స్వాస్థ్యంగా ఇవ్వాలని యెహోవా మా ఏలువాడిని ఆయన వానికి ఆజ్ఞాపించాను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యాలని మా ఏలువాడు యెహోవా చేత ఆజ్ఞ పొందెను. అయితే వారు ఇశ్రాయేలీయులు
వేరు గోత్రంలో వారి ఎవరినైనా పెళ్లి చేసుకునే ఎల్లా వారి స్వాస్థ్యం మా పితల స్వాస్థ్యం నుండి తీసివేయబడి వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంతో కలిసి మాకు వంతు చీట్లు చొప్పున కలిగిన స్వాస్థ్యం విడిపోను. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యములు వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంలో కలపబడును. గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యం తగ్గిపోనగా మోషే యెహోవా సెలవిచ్చినట్టు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి ఇట్లా నేను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పింది న్యాయమే. యెహోవా సెలోపేత కుమార్తెల గురించి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకోవచ్చును, కానీ వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకోని వాళ్ళు. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం ఒక గోత్రంలోని వేరే గోత్రంలోకి పోకూడదు. ఇశ్రాయేల్లోని ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యంను హత్తుకొని ఉండవలను. మరియు ఇశ్రాయేలీయులు వారి పితరుల స్వాస్థ్యం కలిగినట్లు ఇశ్రాయేలు గోత్రంలో స్వాస్థ్యం గల ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకోనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రం నుండి వేరే గోత్రాన్ని పోకూడదు. ఇశ్రాయేల్ గోత్రంలో వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవాళ్ళు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు సెలోపేత కుమార్తెలు చేసిరి. సెలోపేత కుమార్తెలు ఎవరనగా మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయ తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనస్సీలు పెళ్లి చేసుకున్నది కనుక వారి స్వాస్థ్యం వారి తండ్రి గోత్రంలోనే నిలిచింది. యెరికో యొద్ద యొర్దాను సమీపమున మోయాబు మైదానంలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులు ఆజ్ఞలు ఇవే. ఎక్కడ అనమాట? యెరికో యొద్ద యొర్దాను సమీపమున మోయాబు మైదానంలో అనమాట. ఇక్కడ వరకు ఇదనమాట. ద్వితీయోపదేశకాండం కంటిన్యూషన్ అనమాట. ఈ పుస్తకాలన్నీ కూడా ఒక పుస్తకమే. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం దాకా ఏంటి? ఒక పుస్తకమే. భాగాలుగా విభజించారన్నమాట. ఆది కాండం భాగం, నిర్గమ కాండం ఒక భాగం, లేవి కాండం అదొక భాగం, సంఖ్య కాండం అదొక భాగం, ద్వితీయోపదేశ కాండం ఇదొక భాగం. ఈ 5 భాగాలు కలిపి ఒక భాగం ధర్మశాస్త్రం. అది అర్థమైందా? అర్థం లేదా? రైట్. అయితే ఇప్పుడు రాలిపోయిన పిల్లలు ఉన్నారు కదా, ఆ రాలిపోయిన పిల్లలకి ఎంత అద్భుతంగా ధర్మశాస్త్రాన్ని వివరించాడో మనం రేపు పొద్దున్న ద్వితీయోపదేశకాండం ద్వారా తెలుసుకుందాం. ఓకేనండి? రైట్. కంగారు పడొద్దు. మనకి 5 పుస్తకాలు మాత్రమే. కొంచెం స్పీడ్గా వెళ్ళాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం నుంచి మత్తయి సువార్త గారు వచ్చే నెల వచ్చును ప్రతి విషయాన్ని వివరించుకుంటూ వెళ్దాం. ఓకేనా? రైట్. మర్చిపోకండి. రేపు ద్వితీయోపదేశకాండం చదవకపోతే కనుక చదివేయండి. అర్థమైంది? చదవకుండా మీకు ఏ సంగతులు అర్థం కావాలి. అందరికీ వందనాలు.